అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులరా, ఇవాల్టి శ్లోకం కూడా, ఇది మంత్రము కూడా విద్యారంగానికి సంబంధించిన మంత్రం. ఇప్పటి రోజుల్లో చూసినట్టయితే ఉపాధ్యాయులకి విద్యార్థులకి ఉండాల్సిన విద్యా సంబంధమైన ఆ సంబంధంలో విద్యా సంబంధమైన బంధము లోపల తేడా వచ్చింది. తల్లిదండ్రులు ఎంతవరకు కూడా ఎన్ని గంటలు విద్యా సంస్థలో గడిపితే అంత విద్య వస్తుంది అని వాళ్ళు అనుకుంటుంటే, మేము ఎంత చెప్తున్నా వాళ్ళు వింటలేదు అన్నట్టుగా ఉపాధ్యాయులు ఉంటున్నారు. ఇలాంటి సంబంధాలు బాగుపడడానికి రెండు పక్కలా కావాల్సిన ఒక సన్నివేశం ఉంది. ముందు ఉపాధ్యాయులు మేము చెప్పేది వాళ్ళకి అంది తీరాలి అన్న భావన ఉండాలి. శిష్యుడు నేను అందుకునేది నాకు ఉపయోగించాలి అన్న భావన అతనికి ఉండాలి. అలాంటి దానికి సంబంధించి శ్రీమద్ రామాయణంలో ఒక చిన్న శ్లోకం. ఈ శ్లోకాన్ని విన్న వీక్షకులలో ఉపాధ్యాయులు ఉన్నట్టయితే వాళ్ళు దీన్ని మననం చేసుకోండి. వింటున్న వారిలో చూస్తున్న వారిలో విద్యార్థులున్న తల్లిదండ్రులు ఉన్నట్టయితే మీ పిల్లలకి నేర్పండి. కనీసం 15 రోజుల లోపల ఇద్దరిలోనూ మార్పుని మీరు గమనించవచ్చు. ఏమిటా శ్లోకం? శిష్యస్తు తస్య భ్రువతో మునేః వాక్యం అనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టః తస్య తుష్టో అభవద్గురుః. సన్నివేశం చెప్పినట్టయితే వివరం అర్థమవుతుంది. భరద్వాజుడు వాల్మీకి స్నానానికని బయలుదేరితే అక్కడ అనుకోకుండా వాల్మీకి ఒక శ్లోకాన్ని చెప్పాడు. మానిషాద ప్రతిష్టాం త్వమగం శాశ్వతీ సమా అంటూ ఒక్కటేసారి చదివాడు గురువు. చదవగానే శిష్యుడు వెంటనే మననం చేశాట. ఏకసంధాగ్రాహిత్వం, ఒక్క క్షణంలో జ్ఞాపకం పెట్టుకున్నట్ట. దానికి ఆయన ఆనందపడ్డాడు. ఇంతే ఈ భావం. అంటే ఏం చేస్తోంది? గురు శిష్యుల సంబంధాన్ని పవిత్రీకరిస్తోంది. ఇది ఏమిటక్కడ ఉన్నమాట? శిష్యస్తు తస్య బ్రువతో మునేః వాక్యం అనుత్తమం జగ్రాహ. గురువుగారు పలుకుతూ ఉండగానే శిష్యుడు ఆ వాక్యాన్ని మనస్సులో ధరించాట. ఆ వాక్యం చూడండి. శిష్యస్తు తస్య బ్రువతో మునేః వాక్యం అనుత్తమం జగ్రాహ ప్రతిజగ్రాహ సంహృష్టః. సంతోషంతో విన్నాడు. ఆయన పెట్టింది శాపమే కావచ్చు, ఎవడికోను. కానీ ఆ శాపంలో ఉన్న శ్లోకంలో ఉన్న అందమంతా చూచి శిష్యుడు వెంటనే గమనించి హృదయంలో పెట్టుకున్నట్ట. పెట్టుకోగానే ఇటు గురువు గారు కూడా తస్య తుష్టో అభవద్గురుః. దానివల్ల గురువుకి కూడా అత్యంతమైన సంతోషం కలిగింది. ఈ శ్లోకాన్ని మన పిల్లల చేత 11 సార్లు చదివిద్దాం. మనమే ఉపాధ్యాయులమైనట్టయితే 108 సార్లు చదువుదాం. చదివి తరగతి గదిలోకి వెడితే ఉపాధ్యాయునిగా మన మనస్సు, మన పద్ధతి మారుతుంది. ఇది 11 సార్లు చదివిన విద్యార్థి తరగతి గదిలోకి వెడితే అక్కడన్న ప్రతి మాట కూడా విద్యార్థి గమనించగలడు, గ్రహించగలడు. దీనికోసం తాయెత్తులు మరొకటి ఏమీ మంత్రాలు అవసరం లేదు. మనస్సు ప్రశాంతమవుతుంది, నాడీ మండలము స్పందిస్తుంది, ఏకసంధాగ్రాహిత్వం కలుగుతుంది. ఇది పెద్దలు చెప్తారు ఉమా సంహితలో. ఇది కనీసం 21 రోజుల పాటు ఇలా జరిగినప్పుడు శిష్య ఆచార్య సంబంధము మెరుగుపడుతుంది. అప్పుడు పిల్లలకి ఒత్తిడులు ఉండవు, కష్టాలు ఉండవు, తల్లిదండ్రులకి కన్నీళ్లు ఉండవు. గమనించండి. ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకోండి. ఒక్కసారి మళ్ళీ శ్లోకాన్ని చదువుకుందాం. ఏమిటది? శిష్యస్తు తస్య బ్రువతో మునేః వాక్యం అనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్టః తస్య తుష్టో అభవద్గురుః. మరి స్వస్తి.